ఆమె సౌమ్యశీలి, సామాజిక అంశాలపై మంచి అవగాహన, భర్త నుండి అబ్బిన ఆత్మస్థైర్యంతో రాజకీయాలలోకి ప్రవేశించారు. తన ఎజెండా ఒక్కటే, అదే భారతీయత. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండే వైనం ఆమెను అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. అంతేకాదు తన గళాన్ని శుతిమెత్తగా నిర్మోహమాటంగా వినిపించడంలో ఆమెనే సాటి. భారతీయ జనతా పార్టీ సీనియర్ రాజకీయ నాయకురాలు శ్రీమతి పద్మజారెడ్డి గురించి తెలుసుకుందాం. పద్మజారెడ్డి జూలై 27, 1959లో అప్పటి మహబూబ్ నగర్ జిల్లా పెద్దకుత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సరోజినీదేవి, కె వెంకటరెడ్డిలు. పాలిటెక్నిక్ డిప్లొమా పట్టా పొందారు. వివాహం 1978 మే 26న రాజేందర్ రెడ్డి గారితో జరిగింది. వీరికి సంతానం 2, మయూరి, మహతి. తమ భర్త రాజేందర్ రెడ్డినే తన స్ఫూర్తి ప్రదాత అంటారు. నచ్చిన పుస్తకం ఒక యోగి ఆత్మకథ, బారిస్టర్ పార్వతీశం భగవద్గీత. సంగీతం అంటే మక్కువ, అందులో పాత పాటలంటే మరింత ఇష్టం. అభిమాన గాయని సుశీల. అభిమాన నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిలు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన ఆశయం అంటారు. My mother Padmaja Reddy, she has been associated with Bharatiya Janata Party for the past 30 years, and she's been working in different positions ranging from Mahila Morcha state president to district president of Mehboob Nagar. And she has always been thriving to work towards the party's ideologies and the values of the party. So in spite of being a single mother with 2 girls as kids, me being the youngest one and my sister the oldest one, she has never shied away from working in Naxalite areas and where it was pretty demanding for women. But my mom, right, she's been doing all through her life. I mean 30 years she's been doing full time into politics when and where needed, whatever the party demanded. I personally, as her daughter, seeing the kind of effort and with the passion she has been working for the party, I don't feel she's been recognized enough for the effort she's been put, which kind of makes us a little unhappy. And however, on the other side, she also is a Bharat Gas distributor, and she is very passionate towards organic farming, which I think she's been doing fairly well. She's reaped the efforts of whatever she's gained for whatever effort she's been put. She's got valued, recognized for that, which makes us happy as her daughters. So overall, I'd just like to kind of conclude that she's a again in spite being a single lady, she has been into different professions, different fields, and fairly she has done okay other than the politics, I would feel. But again, thanks for giving me this opportunity to speak, and wishing you all the best. నమస్తే, సిరి టీవీకి స్వాగతం. భారత రాజకీయాలలో మహిళలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఉన్నవారు కూడా చాలా నిజాయితీగా, నిబద్ధతగా పనిచేసేవారే. వారిలో ఒకరు పద్మజారెడ్డి గారు. గత 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో తనదైన శైలిలో పనిచేస్తూ వెళ్తున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీని మారకుండా తను నమ్ముకున్న సిద్ధాంతం, తన భర్త ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా తను జీవనం కొనసాగిస్తున్నారు. ఈరోజు మన అతిథి పద్మజారెడ్డి గారు. పద్మజారెడ్డి గారిని అడిగి దేశం కోసం, సమాజం కోసం వారు ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఇటీవల రాజకీయాలలో పార్టీలు మారడం చాలా సరదాగానో లేదా అదొక ట్రెండ్గానో ఉంది. మీరు ఎందుకు మేడం పార్టీ మారలేదు? నేను దాదాపు రాజకీయాలకు వచ్చి నేను 31 సంవత్సరాలు పూర్తయిపోయింది. 31 సంవత్సరాలు అంటే అప్పుడు నా వయస్సు 32 సంవత్సరాలు. 31 పూర్తయి 32 సంవత్సరంలో నేను రాజకీయాలకు ఎంటర్ అయినా.
ఆ రోజు సీనియర్ నాయకురాలు శమంతక రెడ్డి గారు ఆ రోజు నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి భారతీయ జనతా పార్టీలో నిన్ను మేము పని చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. నేనుండి ఆ స్థాయి మాది కాదులేండి, మేము చిన్న పిల్లలం అని చెప్పడం. ఆ రోజుల్లో వెంకయ్య నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు, వారు లేదు మహిళలు రావాలి, రాజకీయాలకు ఖచ్చితంగా రావాలన్నటువంటి ఆలోచన విధానంతో ఆ రోజు నాకు రాజకీయాల రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలికి ఇచ్చి నన్ను పనిచేయించడం అనేది జరిగింది. ఓకే మ్యామ్. అయితే అంటే మీరు ఒక విషయం అన్నారు, రాజకీయాల్లో రకరకాల పార్టీలు ఉంది, కానీ నా నైజం నా నేచర్ ఏంది అని అంటే ఇప్పుడే కానీ ఒక సిద్ధాంతాన్ని నమ్మి వచ్చినప్పుడు ఆ సిద్ధాంతం కోసం మనం పాటుపడాలి, కానీ మన వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం పార్టీలు మారడం అనేది ఉంటే అది వ్యక్తిగత స్వార్థం అవుతుంది. మనము కష్టము సుఖంలో కూడా పార్టీకి పనిచేసినప్పుడు, సిద్ధాంతం కోసం పనిచేసినప్పుడు ఒక సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకంటే మావారు 5వ తరగతి అంటే 5th క్లాస్ నుంచి కూడా ఆయనకు సంఘం ఇవన్నీ ఉన్నాయి. నాకు పెళ్ళి కాకముందు నుంచి కూడా అంటే నాకు నా ఆలోచన అంటే డాక్టర్జీ గురూజీ గారి బుక్స్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారివి, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బుక్స్, నన్ను అన్ని బుక్స్ చదివించేసిండ్రు ఆయన. అన్ని చదివించేసి సిద్ధాంతానికి ఆయన ఏదో నోటి నుంచి చెప్పి కట్టుబడేటట్లు చేయలేదు నన్ను. అంటే ఒక సిద్ధాంత పరంగా ఇండివిజువల్గా నేను డెవలప్ కావడానికి సహకారము, తర్వాత నన్ను ఆ రూట్లో తీసుకొని వచ్చి నన్ను పార్టీలో పనిచేయడానికి కూడా మెయిన్ ముఖ్య కారణం ఆయన్నే. ఎందుకంటే నాకు రాజకీయాలంటే నిజంగా చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఎన్నో పర్యాయాలు అనేదాన్ని, ఏం రాజకీయాలు అబ్బా నాకు ఇష్టం లేదు, నేను బీజేపీలో వచ్చేటప్పుడు కూడా నాకు ఇష్టం లేదు, నేను రాను రాజకీయాలకు, నేను అస్సలు రాను అని అన్నా. కానీ మా వారు ఏంటంటే లేదు మనం ఉండాలి, ఖచ్చితంగా నీవు ఉండాలి రాజకీయాల్లో అన్నారు. ఎందుకు అనంటే నీకు ఆ ధైర్యం ఉంది, నీకు ఇవన్నీ నీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పి మిమ్మల్ని బాగా తయారు చేసిండు. ఎట్లా అంటే అసలు నేను 0% నేను రాజకీయాలకు రావాలన్నటువంటి ఆలోచన నాకు 0 అంటే 1% కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ అటువంటప్పుడు నన్ను రాజకీయాలు నీలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండాలంటే నేను ఒకటే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని చెప్పి నాకు అప్పుడప్పుడే కొంచెం అవగాహన. ఇందిరాగాంధీ గరీబీ హటావో అని నినాదం ఇచ్చింది, కానీ ఎక్కడ గరీబీ హటావో ఏం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే రాజకీయాలు అనేటివి కాంగ్రెస్ పార్టీని చూసి నేను బాధపడ్డా. అందుకొరకు అని చెప్పి రాజకీయాలంటే మా వారు ఒకటే మాట చెప్పేవారు అన్నట్లు, భారతీయ జనతా పార్టీ దీనికి విభిన్నము. వెంకయ్య నాయుడు గారు డయాస్ ఎక్కితే ఇదే మాట చెప్పి, ఏ పార్టీ ఈజ్ ద విత్ డిఫరెన్స్ అని చెప్పేవారు. మా వారు కూడా నాకు మొట్టమొదలు ఇదే, భారతీయ జనతా పార్టీ ఈజ్ ద డిఫరెంట్ ఇది అని చెప్పి ఆ బుక్స్ అన్ని నాకు ఇచ్చి చదివించేవారు. నీవు లీడర్స్ ఈ బుక్స్ ఇవన్నీ చదువు, నీకు తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంది, ఇది ఈ విధానంలో మనం వెళ్ళాలి అని చెప్పి ఇంకొక విషయం చెప్పేవారు అన్నట్టు. ఎప్పుడు పార్టీకి పనిచేసినా ఒక అధికారం రావాలను, ఒక ఇది రావాలను అని ఎవరి కొరకు మనం మాట్లాడొద్దు. ఒక డయాస్ ఎక్కితే ఇష్యూ పైన మాట్లాడాలి. ఒక రైతు సమస్య ఉందంటే రైతు ఇష్యూ పైన మాట్లాడాలి. దాని కొరకు నువ్వు బుక్స్ చదవాలి, నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి, దానిపైన మాట్లాడాలి. కానీ ఏదో అవాకులు చెవాకులు వేలడము, తర్వాత ఎవరు కనిపిస్తే వాడిని తిట్టడము, మైక్ పట్టుకొని అది కరెక్ట్ కాదు అని చెప్పి నన్ను ఆ విధంగా రూటు మలిచినటువంటి వ్యక్తి ఆ విధంగా నన్ను రాజకీయాలకు తీసుకొని రావడం జరిగింది. కనుక నన్ను సార్ పేరేంటి మేడం? రాజేందర్ రెడ్డి గారు. రాజేందర్ రెడ్డి గారు అడ్వకేట్ ఉండే తను మంచి నాలెడ్జ్ తోటి, అంటే ఆయనకు కూడా ఏందని అంటే మా ఇంట్లో ఎన్నో బుక్స్ ఉన్నాయి. మా ఇంట్లో అంటే ఎప్పటివో ఇప్పటివి కాదు, ఒక 30 years 40 years బ్యాక్ ఉంది, జ్ఞాన భండాగారం ఉంది. అంటే అన్ని బుక్స్ నేను చదివిన. మేడం ఇదంతా చాలా బాగుంది మేడం, హ్యాపీగా ఉంది మీరు చెప్తూ ఉంటే వినడానికి కూడా. అయితే మీరు వెంకయ్య నాయుడు గారు అన్నారు, అంతకంటే ముందు మనము అంటే వెంకయ్య నాయుడు గారి సమకాలీకులు కానివ్వండి, వాజ్పేయి గారు కానివ్వండి, అద్వానీ గారు కానివ్వండి, వారు ప్రాణం పెట్టి ఈ ఒక నిర్మితమైన ఒక భారతీయ జనతా పార్టీని ఇటీవల కాలంలో చూస్తుంటే మీలాంటి వాళ్ళకి దక్కాల్సిన గౌరవం దక్కకుండా పార్టీ మారి వచ్చిన వాళ్ళ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు ఉన్నటువంటి సభ్య సమాజంలో
పార్టీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది బాగా పబ్లిక్లా ఒక కొట్టొచ్చినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ సిద్ధాంతపరమైనటువంటి కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తారు. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఇష్టపడే వ్యక్తి ఆయన. బాగుంది, పార్టీ హిందుత్వ పార్టీ అంటారు, కానీ భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశానికి చెందిన పార్టీ. అది తీసుకెళ్లడంలో మీలాంటి వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ ఇటీవల ఇంకొక కోణంలో చూడాల్సి వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది అని అంటే, పార్టీ పరంగా ఓకే, పార్టీ సిద్ధాంతం ఇవన్నీ, కానీ ఏదైతే తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి, ఇప్పుడు ఏది ఏమైనా ఫైనల్ అధికారమే ఇంపార్టెంట్. ఏ పని చేయాలన్నా అధికారం ఇంపార్టెంట్ అవుతుంది. ఆ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అంటే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఈరోజు రాజకీయ నాయకులు పోటీపడి పాకులాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇంపాక్ట్ భవిష్యత్తులో యూత్ మీద చాలా 100 అంటే కరెక్టే. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఒక సిద్ధాంతపరమైనటువంటి కార్యకర్త నిర్మాణం కావాలనేది ఆలోచన. నిజంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళం కూడా కుటుంబాలను, అంటే మాకు యాక్చువల్గా నేను పనిచేసింది కొల్లాపూర్ ఏరియా. కొల్లాపూర్ ఏరియా అంటే నక్సలైట్స్ ఏరియా, నక్సలైట్స్ బెల్ట్. ప్లస్ మా ఊరు ఏది అని అంటే, మా ఊర్లో ఒక 6 మంది దళనాయకులు. 6 మంది దళనాయకులు మా ఫాదర్ను ప్రజాకోర్టుకు పిలిచి, 80 మంది నక్సలైట్లు ప్రజాకోర్టుకు పిలిచి మా నాన్నకు శిక్షలు వేసినటువంటి తరుణంలో, అంటే మా నాన్నకు అది నేను పార్టీలోకి పోయిన తర్వాత అది చేయలేదు. ముందు మా నాన్నను ఆ విధంగా చేసిన తర్వాత నేను పార్టీకి కండువా కప్పుకొని నేను ఆ రోజు మా ఊరికి పోయినా. తర్వాత నేను ఆ కాన్స్టిట్యున్సీ నుంచే కాంటెస్ట్ చేసిన. నేను ఎమ్మెల్యేగా 94లో అప్పుడు పరదేశి నాయుడు గారు ఎస్పీ, తర్వాత చాలామంది పోలీస్ కానిస్టేబుల్స్, చాలామంది 12 మంది చనిపోయినారు. సోమశిల అని మా ఊరికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు సోమశిల అనేది చాలా పెద్ద దేవస్థానం అన్నట్లు అక్కడ కృష్ణానది ఒడ్డున. ఇప్పుడు ఆ సోమశిల మీద బ్రిడ్జ్ కూడా రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు కూడా దాన్ని అనౌన్స్ చేసిండ్రు, అది చేస్తామని చెప్పి. చాలా ఇది ఆ ప్లేస్. అయితే అక్కడికి ఎస్పీ గారు పోయి వస్తుంటే నక్సలైట్లు బాంబులు వేల్చి చంపేసారు అన్నట్టు. అయితే విచిత్రం ఏంటంటే మా ఊర్లో కూడా మేము బీజేపీ ఎంపీటీసీ, బీజేపీ సర్పంచ్లను గెలిపించుకున్నాను 2 టర్ములు ఊర్లో. అంత అంటే ఎక్కడ డబ్బు అనేది ఖర్చు లేకుండా కేవలం పార్టీ సిద్ధాంతం అన్న ఆలోచన విధానంతో గెలిపిస్తే, మొట్టమొదటి ఎంపీటీసీ భర్త మీద బాంబులు వేసిండ్రు నక్సలైట్లు. రెండో ఎంపీటీసీ ఒక అబ్బాయి శ్రీనివాసులను గెలిస్తే ఆ అబ్బాయిని నక్సలైట్లు చంపేసిండ్రు బాంబులు వేసి. మధ్యాహ్నం రోడ్డు మీద నుంచి తీసుకెళ్ళి చంపేసిండ్రు. అట్లా ఆ విధంగా ఆ నియోజకవర్గంలో ఎంతోమంది కార్యకర్తలు తృణప్రాయంగా వాళ్ళ ప్రాణాలను వదిలిపెట్టిండ్రు అన్నట్లు. అంటే మేమందరం అంటే అర్ధరాత్రి మేము తిరిగిన నక్సలైట్ల ఏరియాలో తిరిగినాం. నిజంగా ఇప్పుడు ఆలోచన చేస్తే నాకు అప్పుడు అంత ధైర్యం ఎట్లొచ్చింది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆ విధంగా మేము పార్టీకి, ఎందుకంటే నక్సలైట్స్ అంటే డైరెక్ట్ టార్గెట్ బీజేపీ. ఎస్పీ గారు అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు అని ఎస్పీ గారు అండి. ఎస్పీ గారు రోజు నాతోటి ఫోన్లో టచ్లో ఉంటుండే. ఏం మేడం, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది మీ క్యాంపెయినింగ్ అంటే. నేను కొల్లాపూర్లో ఒక మహిళ, అప్పుడు మహిళలు ఎవ్వరు లేరు పార్టీలో, మా జిల్లాలో ఎవ్వరు లేరు, మా జిల్లాలో కూడా ఎవరు లేరు, నేనే మొట్టమొదలు రావడం. ఆ విధంగా ఆ రోజు మేము కాంటాక్ట్ చేసినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. ఎస్పెషల్లీ బీజేపీ అంటే తెలియదు ఎవరికి, జనానికి. అయితే నేను ఇంటింటికి వెళ్ళి వాళ్ళు అడుగుతుండ్రు అన్నట్లు, అసలు ఈ గుర్తు మేము చూడలేదు ఎప్పుడు అని అంటే, మీరు మొన్ననే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కొబ్బరికాయ కోసం ఒక ఇటుక కోసం ₹1 ఇచ్చిండ్రు కదమ్మా మీరు. ఆ ₹1 ఇచ్చిండ్రు ఇటుకకు. ఆ మందిర నిర్మాణానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు 370 ఆర్టికల్ చెప్తే అర్థం కాదు, ఇంకేం చెప్పినా అర్థం కాదు. యాక్చువల్లీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యాక బీజేపీ అంటే ఈయన పార్టీ అనేది వచ్చింది. అప్పుడు అద్వానీ గారు రథయాత్ర చేసిండ్రు. ఆ రథయాత్ర సందర్భంగా మా దగ్గర చాలా మటుకు ఇళ్ళల్లో ఇటుక కోసం అని చెప్పి పూజ చేసి డబ్బులు ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి నేను దాన్ని బేస్ చేసుకొని వెళ్ళడం ఒకటి. తర్వాత
ఈ మా దగ్గర కృష్ణా నది 250 కిలోమీటర్ల దూరం పోతుంది మా జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో. కానీ కృష్ణా నది పక్కన ఉన్న వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు లేవు. ఆ విధమైనటువంటి దుస్థితిలో పాలమూరు లేబర్ ఈరోజు ఏ విధంగా మైగ్రేట్ అయిపోతుండ్రు, ఎందుకు పోతుండ్రు అన్నవి వలసలు. ఈరోజు ముంబై, షోలాపూర్, భివాండి ఇలాంటి ప్లేస్లు, హైదరాబాద్లో నువ్వు ఏ కన్స్ట్రక్షన్ చూసినా, దేశంలో ఎక్కడ ఏ పెద్ద ఆనకట్ట కట్టాలన్నా ఈరోజు పాలమూరు లేబర్ వస్తుండ్రు కనుక ఆ రైతుల ఇష్యూస్ పైన వీటిపైన మేము ఫోకస్ చేసినాం కనుక మొట్టమొదటిసారి మేము అక్కడి నుంచి కాంటాక్ట్ చేయడం. మేడం, ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చింది, ఇన్ని సంవత్సరాలు అయింది అన్నీ అంటున్నాం. మన కూలీలు, మన సిటిజన్ అంటే మన పౌరులు ఇతర దేశాలకు వెళ్ళడం, అది కూలీ పని కోసం, ముఖ్యంగా మహిళలు గల్ఫ్ కంట్రీస్ కానీ ఎక్కడైనా వెళ్ళడం, వాళ్ళు ఎన్ని కష్టాలు భరిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిని సంపూర్ణంగా ఒక్కొక్కటి వేళతో పెకిలించాలంటే ఏం చేయాలంటారు మేడం? మొట్టమొదలు రాజకీయ నాయకులు తాత్కాలిక ప్రయోజనాలను పక్కకు పెట్టాలి. ఇప్పుడు చూస్తున్నాం సంక్షేమ పథకాల పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే, గ్రామీణ క్షేత్రంలో కూడా చాలా మటుకు ఇబ్బందులు. అంటే ఈరోజు ఒక పని చేయాలని అంటే కూలీ దొరకనటువంటి పరిస్థితి ఉంది. పోనీ ఆ కూలీ దొరుకుతలేదు కాబట్టి అందరు వెల్లాఫ్లు ఉన్నారా అని అంటే ఎవరు కూడా వెల్లాఫ్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇల్లు బతకడానికి ఎక్కడనో పోయి బతకాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉందన్నట్లు. నిజంగా చెప్పాలని అంటే నేను అనేది ఏంటంటే, ఈరోజు మనం గనక ఒక స్లమ్ ఏరియాని తీసుకొని మనం ఇంటర్వ్యూ చేస్తే దాదాపు 50% పైన మహిళలు భర్త తాగిచ్చి కొట్టి ఆమెను ఇచ్చేయడము, లేకుంటే తాగి సంసారాన్ని నాశనం చేసినటువంటి సంఘటన, లేకుంటే తాగి చనిపోయినటువంటి సంఘటన. ఆ విధంగా ఈరోజు దాదాపు నేను 50% అని చెప్పాను, 70 నుంచి 80% స్లమ్ ఏరియాలు తీసుకుంటే ఈ విధమైనటువంటి మహిళలు కనిపిస్తున్నారు. దానికి కారణం ఎవరు? ఈరోజు రాజకీయ నాయకులు గారా? ఈరోజు నేను అదే చెప్తున్నా, తాత్కాలికమైనటువంటి అంటే వాళ్ళ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఆ టైంకు డబ్బు ఇవ్వడం, ఆ టైంకు మందు ఇవ్వడం, వాళ్ళలో మత్తు మందులనే తీసుకొని వచ్చి ఓటింగ్ వేయించేటువంటి ప్రక్రియకి ఈరోజు దారి తీసింది. వీళ్ళకు ఈరోజు ప్రభుత్వాలకు కూడా రూలింగ్ గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి డిపార్ట్మెంట్స్ కూడా పోలీస్ ఉంది. ఇప్పుడు ఈరోజు మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి వ్యవస్థ ఏంటంటే పోలీస్ వ్యవస్థ. కానీ పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అధికార పార్టీకి లొంగి అధికార పార్టీ ఏం చెప్తే ఇది. అంటే ఒకప్పుడు అఫీషియల్ వేరుండే, రాజకీయ నాయకులు వేరుండే. కానీ ఈరోజు ఏమైపోయిందంటే రాజకీయం విత్ మిక్సప్ అయిపోయింది. అంటే అఫీషియల్స్ మొత్తం కూడా రాజకీయ నాయకుడు ఏం చెప్తే అది, ఎమ్మెల్యే ఏం చెప్తే అది. అంటే ఒక శాసనసభకు ఎన్నిక అయిన తర్వాత ఆ నియోజకవర్గంలో తుమ్మాలన్నా ఎమ్మెల్యే చెప్పాలి, దగ్గాలన్నా ఎమ్మెల్యే చెప్పాలి. మీరు అన్నట్టు తుమ్మాలన్నా దగ్గాలన్నా ఎమ్మెల్యే అనుమతిని. అక్కడ ఒక నిరుద్యోగ సమస్య ఉన్నా, ఒక ఆకలి చావు ఉన్నా, ఒక బాధ ఉన్న, ఒక అనారోగ్యం ఉన్న ఆ ప్రక్షాళన చేయడానికి ఎందుకు శాసనసభ్యుడో లేకపోతే పార్లమెంటు సభ్యుడో బాధ్యత తీసుకోరు? ఎక్కడ వాళ్ళు పెట్టినాం డబ్బు ఖర్చు పెట్టినాం, 100 కోట్లు ఖర్చు పెట్టినాం, ఆ 100 కోట్లు సంపాదించుకోనికనే మళ్ళీ 5 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్కి కూడా మళ్ళీ ఇంకో 200 కోట్లు సంపాదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద దృష్టి కాదు పెట్టేది, వాళ్ళ సొంతం. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎస్పెషల్లీ ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎమ్మెల్యేలుగా మొట్టమొదటిసారి ఎన్నికైన వాళ్ళు ఆ రోజున్న ఆస్తులకి ఈ రోజున్న ఆస్తులను బేరీజ్ వేయండి, బినామీలను తీయండి బయటికి. అది తెలుగు రాష్ట్రాల్లో చేస్తే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఎమ్మెల్యే కాకముందు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎమ్మెల్యే అయ్యి 10 సంవత్సరాలు పనిచేసినా 20 సంవత్సరాలు పనిచేసినా నీ విధి విధానం ఇది అని చెప్పమని అంటే ఎవరు పాలిటిక్స్కి రానికి పక్కకు తప్పుకుంటారు, ప్రజాసేవ చేయడానికి ఎవరు ఒప్పుకోరు. నేను అడుగుతున్న ఈరోజు వీళ్ళకి ఇచ్చే ఈ ఫెసిలిటీస్, ఇవన్నీ, ఈ గన్మెన్లు, ఈ డ్రైవర్లు, తర్వాత ఈ క్వార్టర్స్, ఈ సబ్సిడీలు, వీళ్ళ కార్ల లోన్లు, వీళ్ళ జీతాలు,
నేను అడుగుతున్న 3 లక్షలు 4 లక్షలు వీళ్ళ జీతాలు, ఈ జీతాలు ఇవన్నీ కట్ చేసి ప్రజాసేవ చేయమని ఎంతమంది వస్తారు? అప్పుడు లాస్ట్ రూట్లు ఉంటుంది, రాజకీయం అనేది లాస్ట్కి వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, సేవ చేసే వాళ్ళే మిగులుతారు. అంతేగాని ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా, సేవ ఇప్పుడు ఒరిస్సాలో మొన్న ఒక అతను ఎంపీగా గెలిచిండు, మినిస్టర్ అయ్యిండు. ఆయనకు ఒక చిన్న ఇంత రూమ్ కూడా లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి మన ఎంపీకి గెలిచిండు. ఒక సైకిల్ మీద క్యాంపెయినింగ్ చేసిండు. ఆయనకు వచ్చినటువంటి పెన్షన్ డబ్బులతోటి ఆయన ఎంతో మందికి హెల్ప్ చేసిండు. బీదోళ్ళు ఉంటే ఇల్లు కట్టుకోవడానికి, తిండి లేకుండా భారతీయ జనతా పార్టీలో ఈ విధంగా ఎంతో మంది ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా జీవితాన్ని త్యాగం చేసిండు. ఆయన అంటే పెళ్లి లేదు, ఏం లేదు, ఆయన కుటుంబం లేదు, ఆస్తులు ఏది లేదు. ఆయన ఈరోజు ఆయనకు వచ్చినటువంటి జీతాన్ని కూడా గుజరాత్ నుంచి సీఎంగా పూర్తి చేసుకొని దేశంలో ఇలాంటి వాళ్ళు అబ్దుల్ కలాం ఆజాద్ అబ్దుల్ కలాం ఆజాద్ కానీ ఎంతో మంది ఉన్నారు. అసలు చరిత్రకెక్కిన ఎక్కని నాయకులు ఎంతో మంది ఉన్నారు, చరిత్రకెక్కిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, వీళ్ళందరూ మామూలు మనుషులు కాదు. అంత గొప్ప ఇటువంటి పవిత్రమైన అంటే గొప్ప దేశంలో మన యూత్ అంటే డెవలప్మెంట్ కోసము, కెరీర్ గ్రోత్ కోసము విదేశాలకు వెళ్తారు అనుకుందాము. మన భారతీయ మహిళలు ఇతర దేశాలకు వెళ్ళి వెట్టి చాకిరీ చేసుకొని వాళ్ళు ఎందుకు మేడం? మన భారతీయ స్త్రీలని పని కోసం పెద్ద హోదాలైతే డిగ్నిఫైడ్గా భావిద్దాం, ఇండ్లల్లో పనుల కోసము ఎందుకు బయటకు పంపించారు? ఈరోజు ఇండ్లల్లో పనులకు పోయి గల్ఫ్ కంట్రీస్లలో ఎంతమంది అనుభవించి వాళ్ళను ఒక చీకటి గృహాల్లో పడేసిన సంఘటనలు ఎన్ని కనిపిస్తున్నాయి. వెలుగులకు రాని సంఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎన్ని దగ్గర ఏమేమి విన్నప్పుడు ఒళ్ళు గగురు వచ్చేటువంటి సంఘటనలు బాధగా. ఇంతెందుకు మన హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో లేవంటారా ఇటువంటి సంఘటనలు? ఎన్నో ఉంటాయి. కానీ నేను ఒకటే చెప్తున్నా, వీటన్నిటికీ మూల కారణం రాజకీయాలు. రాజకీయ నాయకుడు ఎప్పుడైతే ఒక సేవాభావంతో వస్తాడో అప్పుడు ఇదే అండి సేవ చేసేది. నేను అడుగుతున్నా, సేవ అంటే ఏంది? మనం సంపాదించుకోవడం సేవ అంటే. ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి సహాయం చేయాలి. ప్లస్ ఇంకొకటి ఏ రకంగా ఎవడు ఏం చేసిండు అంటే ప్రతి ఒక్కరి మీద డేగ కన్ను అంటే ఆలోచన విధానంలో మార్పు, ఇవన్నీ కూడా ఈరోజు చాలా పెద్ద రాజకీయ నాయకుల పొరపాట్లతోటే ఈరోజు ఈ సంఘటనలు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఈరోజు అసలు సంక్షేమ పథకాలను పెడుతున్నావు, సంక్షేమ పథకాల బదులు వానికి ఎంప్లాయ్మెంట్ చూపి కష్టపడు, పని చేస్తే ఆటోమేటిక్గా వాడు బతుకుతాడు. ఈరోజు నీవైనా ఎన్ని రోజులని సంక్షేమ పథకాలు, ప్రతి టర్మ్లో ఒక సంక్షేమ పథకం ఎక్కువ పెడుతున్నాం. దీనివల్ల ఎవరికి బాధ అనిపిస్తుంది? రూపంలోనే వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి? ఎవరైతే కష్టపడి డబ్బు సంపాదిస్తుంటారో వాళ్ళు. చాలామంది యూత్ను ఇప్పుడు నేను రియల్గా నేను చెప్తున్నా, యుఎస్కి వెళ్ళాలంటే నేను అగెనిస్ట్, నేను ఒప్పుకోను. మన దేశంలో ఉన్నప్పుడు మన దేశంలోనే ఉండాలి. మన దేశం నుంచి మీరు మంచి విలువైనటువంటి వాళ్ళు అందరూ కూడా మీరు బయటికి వెళ్ళడం వలన మన దేశం అభివృద్ధి కుంటుపడుతుంది అన్న ఆలోచన విధానంతో నేను మాట్లాడినప్పుడు చాలామంది మాట్లాడేది ఏంటంటే ఈ దేశంలో అంటే వాళ్ళకి ఈ దేశం మీద కూడా కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుంది అన్నట్లు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, బయటికి వెళ్తే ఈజీగా ఉంటుంది, యుఎస్ వెళ్తే మాకు జాబ్ ఉంటుంది, ఎంత కష్టపడితే అంత వాల్యూ ఉంటుంది. చాలామంది ఇక్కడున్నటువంటి అవినీతిని, ఇక్కడున్నటువంటి ఇప్పుడు ఎవరికైతే టాలెంట్ ఉందో టాలెంట్ను మనం భారతదేశంలో స్వీకరించలేకపోతే ఆ ప్రతిభను స్వీకరించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజకీయాలు లేవు. ఈరోజు అందుకే పిల్లలు ఏమంటున్నారు, బయటికి వెళ్తే ఎంత కష్టపడితే అంత డబ్బు, ఎంత కష్టపడితే ఇంకొకటి డిసిప్లిన్, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడెక్కడ డిసిప్లిన్ నుంచి రాజకీయ అంటే మీరు చెప్తున్నారు చాలా బాగుంది. రాజకీయ నాయకుల పిల్లలు కూడా యూఎస్లకే వెళ్తున్నారు కదా మేడం, ఆల్మోస్ట్ ఆల్ క్రేజ్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడేమో భాష గురించి మాట్లాడతారు, ఇక్కడ అన్ని సామాజిక రుగ్మతలు రూపమాపేస్తాం, అరచేతులు వైకుంఠం చూపిస్తారు. కానీ ఆ కార్యాచరణలో వాళ్ళ పిల్లలు ఉండరు, వాళ్ళ పిల్లలేమో విదేశాల్లో ఉంటారు. అదే నేను అనేది ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి జరుగుతుంది. చెప్పేది ఒకటి చేసేది. నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి గైనకాలజిస్ట్ మహబూబ్ నగర్లో నర్సింగ్ హోమ్ పెట్టుకుంది, చిన్న అమ్మాయి యుఎస్ పోయింది. అంటే మాకు ఎటువంటి పరిస్థితులు అంటే పెళ్ళప్పుడు ఆ నర్సింగ్ హోమ్లో కూడా మీరు పంపించే ఫ్రీ కేసులు ఎక్కువ ఉంటాయి కదా చెప్తున్నా, విన్నాను.
ఆ అమ్మాయి చిన్న అమ్మాయి కూడా యుఎస్ వెళ్ళడానికి పెళ్లి సెటిల్ అయ్యేటప్పుడు కూడా నేను మా అల్లుని వాళ్ళతో అడిగినాం యుఎస్ వెళ్ళే సంబంధానికి మేము ఇయ్యము అని చెప్తే వాళ్ళు ఉండి లేదు కొన్ని రోజులు ఉండి రావడానికే వెళ్తున్నాము అని చెప్పిండ్రు. అన్నప్పుడు నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆమె యుఎస్ వెళ్ళిన తర్వాత రోజు ఫోన్ చేస్తే నేను ఏం మాట్లాడుతుంటే అంటే ఎప్పుడు వచ్చేస్తావు ఇండియాకు పాపను, ఎప్పుడు వచ్చేస్తావు అంటే లాస్ట్ ఇయర్ తను 2 పిల్లలతోటి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది ఇదే ఇంట్లో. మా అల్లుడు మాత్రం ఇంకా అప్ అండ్ డౌన్ అది పరిస్థితి. అంటే నేను చాలా మటుకు ఎంకరేజ్ చెయ్యను భారతీయత అంటే అదే కదా మేడం, మన దేశం, మన దేశం వస్తువులు, మన దేశం మనుషులు. ఇప్పుడు మనం చెప్తున్నాం మన ఊరు, మన ఇల్లు, మన మనుషులం అని ఏ విధమైనటువంటి అభిమానం ఉందో ఇదే అభిమానాన్ని ఈ దేశంలో మీ ప్రతిభను, కాకపోతే ఇక్కడ ప్రతిభను వీళ్ళ టాలెంట్ను చూయించుకునే అవకాశాన్ని గుర్తించారు. ఫస్ట్ పాయింట్ గుర్తించారు. మరి విదేశాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి బ్రహ్మరథం పడతారు. అంతే కదా. ఎస్ మేడం. అది మేడం, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మన యూత్కి ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. మన దేశపు విలువలు, మన భారతీయత ఏ విధంగా వృద్ధిలో తీసుకురావాలి, వాళ్ళలో అభివృద్ధి చేయాలంటారు? అంటే ఎస్పెషల్లీ నేను ఎక్కువ పేరెంట్స్ మీద కూడా ఆధారపడి ఉంది. పేరెంట్స్ ఆలోచన విధానం కూడా పిల్లలకు దేశభక్తి నేర్పియడం, తర్వాత పిల్లలు ఏ విధంగా ఉండాలనేది తల్లిదండ్రులు, ఎస్పెషల్లీ తండ్రి కంటే ముఖ్యం తల్లి. అందుకే మహిళకి ఇంత గొప్ప స్థానం. తల్లి నేర్పించిన నడవడిక కరెక్ట్ ఉంటే మాత్రం పిల్లలు చెడిపోరు ఎక్కడ కూడా. ఒక కుటుంబంలో పిల్లలు కరెక్ట్ ఉన్నారంటే ఆటోమేటిక్గా దేశం తల్లి మీదే బాగా ఆధారపడింది అని చెప్పి నేను భారతమాత అని అంటాం. కాబట్టి ఎస్పెషల్లీ ఇది. తర్వాత రాజకీయాల్లో మహిళలు ఒక ఆలోచన విధానం కరెక్ట్ ఉండేటువంటి మహిళలు రావాలి ఒకటి. ఇంకొకటి దేశంలో కొన్ని చట్టాలు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ జెండా మీద గెలుస్తున్నాడు ఒక కౌన్సిలర్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, రేపు పొద్దున్నే ఆ కండువాను అంటే రోజు ఒక చీర మార్చినట్లు, ఆ మహిళలు స్నానం చేసేటప్పుడు ఒక చీర మారుస్తారు కదా, రోజు ఒకసారి స్నానం చేసేటప్పుడు ఆ మార్చినట్లు అట్లా ఆ కండువాను మార్చి పడేస్తున్నారు. ఎందుకు అని అంటే అవతల ఏదో అవకాశం, ఏదో అధికారం, ఆశావాదం, ఇవన్నీ. అంటే వాళ్ళకు నిజంగా నాకు ఒక్కొక్కసారి విచిత్రం అనిపిస్తుంది, వాళ్ళకి ఎందుకు సిగ్గు అనిపిస్తలేదో ఏమో అని. అయితే అంటే ఓటర్లు కూడా ఇలాంటి వాళ్లకు మేము ఓటు వేయొద్దు, ఎవరు నీతి నిజాయితీ, ఎవరు పర్ఫెక్ట్ ఉన్నారని ఆలోచన చేసేటువంటి టైంని ఇవ్వకుండా వాళ్ళను మత్తుల ముంచేయడం, డబ్బులు నీకేం అవసరం ఉంది, ప్రలోభాలకు లొంగిపిచ్చి ఈ విధంగా చేసేటువంటి విధానం ఉంది కనుక చట్టాలలో మార్పు రావాలి. బ్లాక్మెయిల్ ఉంది. అందుకే ప్రజలలో మార్పును అంత తొందరగా ప్రజలలో మార్పు రానియనటువంటి రాజకీయ నాయకులు పెరిగిపోయిండ్రు కనుక చట్టాలలో, పార్లమెంట్ల చట్టంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏ కండువా పైన గెలిచినా రేపు పొద్దున పార్టీ మారాలంటే దానికి రిజైన్ ఇచ్చిపోయి మళ్ళీ పబ్లిక్లో నిలబడి గెలిచి పార్టీ మారేటువంటి చట్టం కనుక వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా, ఈ ప్రలోభాలు ఇవన్నీ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి చట్టాలను ఖచ్చితంగా తీసుకురావాలండి. ఈ చట్టాలను తీసుకురావాలంటే ఎవరు సమాయత్తం అవ్వాలి, ఎవరిని పౌర సమాజాన్ని మేల్కొల్పాలి? అధికారంలో ఉన్నటువంటి పార్టీలే సమాయత్తం కావాలి. ఈరోజు నేను చెప్తున్నా కదా, అందుకే ఇప్పుడు మన దేశంలో 70 సంవత్సరాల నుంచి 370 ఆర్టికల్ను ఎవరి వల్ల కాదు, రక్తపాతం అవుతుందని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు నరేంద్ర మోడీ గారు అందరితోటి ఓకే అనిపించి ఈరోజు 370 ఆర్టికల్ని ఎత్తేయలేదా? ఇది భారతదేశంలో కాశ్మీర్ కూడా అంతర్భాగం అని చెప్పలేదా? అంటే వీటిని మనం అంటే చేసేటువంటి దమ్ము, ధైర్యం నాకు అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ భారతీయత కోసం మాట్లాడుతున్నారు కదా, అంటే ఆ భారతీయత అందరి వర్గాలను తీసుకెళ్ళడానికి కరెక్ట్ వేలో వెళ్తుంది అంటారా మేడం? 100%. ఎందుకు అని అంటే ఈరోజు మైనారిటీస్ కోసం కానీ, ఈ దేశంలో నివసించే ఒకటే స్లోగన్ మాది భారతీయ జనతా పార్టీ, ఈ దేశంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా ఒకటే,
అందరికి ఒకటే న్యాయం ఉండాలి, అందరికి ఒకటే రకంగా చట్టం ఉండాలి, అన్నీ ఒకటే ఉండాలనే ఆలోచన విధానం ఉంది ఈరోజు. ఇది అందుకే ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం అని చెప్పి ఒక స్లోగన్ కూడా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా అంటే నేను అనేది ఏంటంటే ఈ దేశం నుండి ఈ తిండి తినుకుంటా విదేశాలకు గురించి పాకిస్తాన్ గురించి మాట్లాడేటోళ్ళకి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ. అంతేగాని ఈ దేశం నుండి ఈ దేశం యొక్క అభివృద్ధిని ఔన్నత్యాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకం కాదు కదా. ఈరోజు మనం ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా. మనం అందరం కలిసి రూపొందించుకున్న రాజ్యాంగమే కదా, దాన్ని గౌరవించాలి కదా. ఆ విధంగా పోవాలి కానీ అందరు మనుషులే, అందరినీ సమానంగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంది ఈరోజు. ఆ విధమే అదే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ దిశలోనే అడుగులేస్తున్నారు. ఈరోజు ఈ దేశంలో అంటే స్వామి వివేకానంద అన్న ఒక స్లోగన్, ఈ దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో చనిపోవద్దు అనేటువంటి నినాదం ఏదైతుందో అదే నినాదంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. ఓకే మ్యామ్, చివరిగా మీరు మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి? అలాగే ఆడపిల్లలు ఏ విధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలంటారు? మహిళలు ముఖ్యంగా కుటుంబం ఇప్పుడు జనరేషన్స్ చేంజ్ అవుతుంటాయి కాబట్టి మహిళలు ముఖ్యంగా పిల్లలను ఒక శక్తివంతంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఉంది. ఇప్పుడు బయట ఈరోజు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా, లైంగిక వేధింపులు జరుగుతున్నా, ఏవి జరుగుతున్నా కూడా అది చేసేది ఒక పురుషుడే. ఆ పురుషుడు ఎవరో కాదు, ఒక తల్లి కొడుకే. ఆ తల్లి కనుక ఆ కొడుకును సక్రమమైనటువంటి పద్ధతిలో పెంచితే ఆటోమేటిక్గా ఇటువంటి సంఘటనలు అంటే ఒక విలువలు నేర్పించగలిగితే పిల్లలకు తల్లి ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండదు. ఒకటి మహిళలు కూడా ఈరోజు ఆడపిల్లలు ఉన్నారు అంటే నేను ఆడపిల్లను కనుక అంటే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు ఉండాలి. మార్పు అని అంటే ఏ విధంగా ఉండాలంటే పని చేసే దాంట్లో మార్పు ఉండాలి. మనం ప్రతి ఒక్కదాన్ని కుటుంబాన్ని కూడా మనం కుటుంబంలో కూడా ఏ విధంగా ఇప్పుడు వెనకటికి మా జనరేషన్ తీసుకోండి, మా జనరేషన్లో ఆడపిల్లకు ఆడపిల్లని చదువులే, ఒక ఇంటికి పోయే పిల్ల ఆడపిల్ల ఉంది, అక్కడ పిల్ల కనుక ఆడపిల్ల కాదు, ఇక్కడ పిల్ల కాదు, చదువు ఏముందిలే ఆడపిల్లనే కదా అనే ఆలోచన ఉండేది. కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆడపిల్లలే తల్లిదండ్రులను పోషిస్తున్నారు. నేను ఎన్ని కుటుంబాలు చూస్తున్నా ఈరోజు కొడుకుల కంటే కూతుర్ల దగ్గర. తెలంగాణలో కూడా మహిళలే, ఒంటరి మహిళలు ఎక్కువ మంది ఉన్నారు, ఫ్యామిలీస్ పోషించే వాళ్ళు కూడా మహిళలే బాగా పోషిస్తున్నారు. ఈ విధంగా అంటే మహిళలు ఆ విధంగా ఉన్నారు. కాబట్టి యూత్ కూడా ఏ విధంగా ఉండాలని అంటే దేశభక్తి ఇటువంటివన్నీ ఉండాల్సినటువంటి అవసరం ఉందన్నట్లు. మిగతా వాటిపైన దృష్టి కేంద్రీకరించేదానికంటే ఎక్కువ ఇలాంటి వాటిపైన అంటే సభ్య సమాజంలో కూడా ఇప్పుడు ఎవరికి కొంత అంటే సేవా కార్యక్రమాలలో పాలిటిక్స్లో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నటువంటి లేడీస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను అనేది ఏంటంటే అధికారం కోసం కాదు పార్టీలలోకి వచ్చేది, అధికారమే ధ్యేయం. ఇప్పుడు వచ్చే వాళ్ళందరిది ఇదే ఉంది, అధికారమే ధ్యేయం. నేను ఎమ్మెల్యేని అవుతానా, మినిస్టర్ని అవుతానా, నెక్స్ట్ నా పొజిషన్ ఏందనే ఆలోచన. కానీ అది కాదు, బేసిక్ స్టెప్స్ ఏవైతుంటాయో పార్టీ. ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఒక చెట్టును మనం కూర్చొని కొమ్మలు నరుక్కుంటే ఏమొస్తుంది? ఏం రాదు. మనం చెట్టును నీళ్లు పోసి మనం పెంచుకున్నాం అనుకోండి, దాని నుంచి నీడ ఉంటుంది, తర్వాత పండ్లు ఉంటాయి, కాయలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవి ఎంతోమందికి ఉపయోగపడతాయి. ఆ విధంగా మనం చెట్టులాగా మనం చూసుకోవాలి. కానీ ఈరోజు ఏదో మేము అట్లా అనుకునింటే మేము ఆ రోజుల్లో ఈ పార్టీ మేము మా జీవితంలో అధికారంలోకి వస్తుందో రాదో అని చెప్పి అనుకోని పార్టీలో పనిచేసాం. నాకు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి. ఎంతో మంది నేను ఎక్కడ కూడా 1990 నుంచి రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు నాకు ఒక వ్యక్తి ద్వారా నాకు చెప్పి పంపించిండ్రు. అంటే నాకు ఇన్విటేషన్, పార్టీలకు రండి, మీకు మంచి సముచిత న్యాయం, మంచి చైర్మన్ ఇస్తాము అని చెప్పి, అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పిండ్రు. కానీ నిజంగా చెప్పాలంటే నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే నేను పార్టీ నుంచి కాదు, వ్యక్తిగతంగా. అంటే ఎస్పెషల్లీ తెలంగాణలో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు, ఒక మంచి వ్యక్తులు
గ్రామం అభివృద్ధి చెందింది ఈ విధానాలతో అంటే నక్సలైట్ల నక్సలైట్ల దెబ్బకు గ్రామీణ ప్రాంతంలో ఏ ఒక్కరు 15-20 ఎకరాలు ఉన్న భూమి ఉన్నటువంటి భూస్వామి ఎవ్వరు కూడా ఊర్లలో ఉండలేదు ఆ టైంలో. అందరూ పొలం అని అమ్ముకొని వదులుకొని పట్టణాలు వెళ్ళిపోయినటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు నిజంగా చెప్పాలి కానీ నక్సలైట్లతోటి బాధలు పడ్డ వాళ్ళందరూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు. ఆయన అంటే అంత బాగా ఆయన ఇది చేయగలిగిండు అన్నట్లు ఎఫర్ట్ చేయగలిగిండు. తర్వాత రైతుల కొరకు తర్వాత నిజంగా గ్రేట్ లీడర్. పాదయాత్ర 1400 కిలోమీటర్లు వేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటే కానీ నాకు తెలియదు అని చెప్పి చేసినటువంటి వ్యక్తి. సరే వాళ్ళ కుటుంబం కూడా ఒక ప్రజాసేవలనే వారు ఉండడం అదొకటి నాకు బాగా హ్యాపీ అనిపిస్తుంది. అంటే లీడర్షిప్ విషయంలో ఆ విధమైనటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని నేను ఏ రోజు నా జీవితంలో నేను ఓటేయాలి. నాకు ఓటు హక్కు వచ్చిందంటే నేను బీజేపీకి వేసిన. ఈ రోజు దాకా నాకు ఎప్పుడన్నా లేదు తప్పని పరిస్థితి బీజేపీ తోటి వేరే వాళ్ళతో పొత్తు వచ్చింది అని అంటే కూడా నేను ఆ పొత్తులకు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు ఉన్న పార్టీ. రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలాగే ఉంటారు. మీ భవిష్య ప్రణాళికలు కానీ మీ అంబిషన్ కానీ భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసేది ఒక్కటే నా కోరిక. పదవులు వస్తాయా రావా అది పార్టీ చూసుకుంటుంది. బ్రీత్ ఏదన్నా రాని కట్టె కాలే వరకు నా ప్రయాణం భారతీయ జనతా పార్టీతోటే. నాకు ఏది ఇచ్చినా ఏం చేసినా నేను ఇంకొక దానికి పోయేది లేదు. అది అంటే నా సిద్ధాంతం నాకు నాది ఉంది. ముఖ్యంగా మా వారికి పార్టీ అంటే పంచప్రాణం. పార్టీని గురించి నన్ను ఎడ్యుకేట్ చేసింది. నేను పెళ్ళి అయిన తర్వాత 15 సంవత్సరాలే ఉన్నారు మా వారు. 15 సంవత్సరాలలో నన్ను ఏ మీటింగ్ జరిగినా ఆ మీటింగ్కి నన్ను తీసుకెళ్ళాలి. మామూలుగా పెళ్లి చేసుకుంటే కానీ పెళ్లి కంటే ముందు కానీ మాది అంటే యాక్చువల్గా మేము ఇష్టపడి చేసుకున్నాం. పెళ్లి కంటే ముందు కానీ ఎక్కడ ఏదైనా బహిరంగ సభలైనా ఏ ప్రోగ్రామ్స్ అయినా సంఘ ప్రోగ్రామ్స్ అయినా అందరూ పెళ్లి కంటే ముందు సినిమాలకు పోతారు, హోటల్స్కి పోతారు. కానీ మా వారు అట్లా మర్చిపోయాను. సార్ ఎలా చనిపోయారు మేడం? స్కూటర్ యాక్సిడెంట్, ఫ్యాటల్ యాక్సిడెంట్. అక్కడ నుంచి కుటుంబ బాధ్యత మొత్తం మీ భుజాల మీదే. అప్పటి నుంచి నాకు 34 years ఉన్నప్పుడు 93 జూలై 30th వరజాని. చాలా కష్టాలు పడ్డారు మీరు. మాకు అప్పుడు చిన్న పిల్లలు, నాకు ఆడపిల్లలు 2. చిన్న అమ్మాయి 7th క్లాసు, పెద్ద అమ్మాయి 10th క్లాసు. మా చెల్లెళ్ళు ఢిల్లీలో ఉన్నది. మా చెల్లెళ్ళ దగ్గర ఉంచి భారతీయ విద్యాభవన్లో చదవడం, ఢిల్లీలో చదువుకున్నారు పిల్లలు. మా పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. ఎస్పెషల్లీ సరే మా పెంపకమా లేకుంటే వాళ్ళ సహజత్వమా అది సెకండరీ. 2 పిల్లలు కూడా కష్టపడి చదువుకున్నారు. మంచి పొజిషన్లో ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళు కూడా వెళ్ళి ఆఫ్లు ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తారు, నీకు ఇష్టం ఉన్న పని చేసుకో కానీ హ్యాపీగా ఉండు. అదొకటే. నువ్వు ఇష్టం ఉన్న మహిళలకి ఎన్ని కష్టాలు వచ్చాడు మేడం. ఒకవైపు నేను అది చేసుకునేయడమే కాదు, నేను పిల్లలతో ఆర్గానిక్ ఫార్మింగ్, అగ్రికల్చర్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా ఫాదరు మేము చిన్నప్పుడు సహజమైనటువంటి రీతిలో పంటలు పండించి ఎంత ఇదిగా ఉన్నాం. ఆరోగ్యపరంగా మనం ఎంత అవసరం, మన ద్వారా కొంతమందికి అవి వెళ్తే వాళ్ళు కూడా ఆరోగ్యవంతులే. అంటే మనం ఎంతసేపు మనం చేసే పని 10 మందికి సహాయపడేది ఉండాలి కానీ మనం చెడగొట్టేటువంటి విధంగా ఉండొద్దు అనేది నాకు ఇది ఒక వ్యవసాయం అనే కాదు, ఏ పనైనా మనం ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే సహాయం నా నుంచి అవసరమైతే చేస్తా, అవసరం కానప్పుడు కామ్గా ఉంటా. అంతేగాని వాళ్ళకి కీడు చేయాలన్నటువంటి తలంపు ఎప్పుడు కూడా ఉండొద్దు అనేది నా అభిప్రాయం. అలా ఉండింటే మీరు పాలిటిక్స్ ఉండిండేవారు కాదు కదా. కూడా నేను అదే చెప్తాను. మా హస్బెండ్ మాకు అదే చెప్పి నేర్పించిండ్రు, మా నాన్నగారు కూడా మాకు అదే నేర్పించిండ్రు. మా నాన్నగారు మొదటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీ. మా ఇంటికి ఎప్పుడు రాజకీయ నాయకులు రావడం వెళ్ళడం, ఎవరు కాంటాక్ట్ చేసినా మా ఇంటికి మా నాన్ననే ఊరినంత మెయింటైన్ చేయడం. తర్వాత ఎవరు వచ్చినా మామూలుగా ప్రజాసేవలు కూడా ఒక డాక్టర్స్ వచ్చినా ఎవరు వచ్చినా డైరెక్ట్ ఇంటికి వచ్చి 20 మంది భోజనానికి వస్తారని చెప్పడం. అట్లా అంటే ఎవరు వచ్చినా మా ఇంటికి వచ్చి భోజనం చేసి ఇంటికి వచ్చి అమ్మకి చెప్తే అమ్మ భోజనం చేసి పెట్టి భోజనం చేసి ఆ విధంగా ఉన్నది. మేము ఇంత పిల్లలం ఉన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా మేము ఆ వాతావరణంలో పెరిగినాము. ఆ వాతావరణం నుంచి
యువతల వాతావరణంలోకి అత్తగారింటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ది చాలా ఎఫెక్టివ్గా నా మీద పనిచేసింది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం చాలా గొప్ప ఆలోచన విధానం. ఆయన జనసంఘ్ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా జనసంఘ్కు, బీజేపీ కాదు, ఆయన జనసంఘ్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన జనసంఘ్కే ఓటేసి జనసంఘ. ఇంకా మీరు కూడా జనాలతోనే సంఘటితమై మీ అప్ టు లాస్ట్ బ్రీత్ వర్క్ చేస్తారంటారు. బ్రీత్ వరకు అంటే నేను నా ఆలోచన విధానం కూడా ఏంది అని అంటే, మనిషి మనం ఎన్ని కోట్లు సంపాదించినాం ఏం కాదు, మనం ఎన్ని విలువలు సంపాదించుకున్నాము, మనం ఏం చేస్తున్నాం, మనం చేసేది 10 మందికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను బాగా నమ్ముతా. ఎస్పెషల్లీ అందరూ కూడా నమ్మాలి, నమ్మితే బాగుంటాం, నమ్మితే అందరు బాగుంటారు. ఇవన్నీ జరగవు, అందరు అవన్నీ నమ్మి ఈ ఆలోచన విధానం ఉంటే ఇవన్నీ జరగవు. ఇప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుందో ఏందో పక్కకు పెట్టి పక్కింట్లో ఏం జరుగుతుందో అని ఆలోచన చేస్తే ఆ కుతూహలం ఎక్కువ ఉంటే చాలా కష్టం. మొదలు మన ఇంట్లో మనం కరెక్ట్ ఉన్నామా లేదా చూసుకున్న తర్వాత పక్కింట్లో జరిగేదానికి కూడా మనం కొంచెం తెలివితేటలతోటి ఇది తప్పమ్మా అని చెప్పగలిగితే అది ఇంకో కుటుంబాన్ని బాగు చేసిన అవుతాం కనుక ఆ విధంగా మనం మహిళలు ఈ విధంగా. ఎందుకంటే నేను మొన్న ఒక స్లోగన్ చదువుతూ చూసిన అన్నట్లు, రైతు అని అంటే రైతు ఒక బీజం, రైతు అని అంటే రైతు ఒక మొగ ఒక ఆడ ప్రకృతి. మనం చూసినట్లయితే మొగోళ్ళు మెన్ అనేది ఏడుకు వస్తుంది అని అంటే ఒక బీజం, ఒక సీడ్ లాగా వస్తుంది అంతే. మహిళ అని అంటే ఒక క్షేత్రం, ఒక ఫామ్ లాగా. అంటే వాళ్ళది పెద్ద ఇంపార్టెంట్ అనేది ఏమి ఉండదు. మెన్ కంటే ఎక్కువ మహిళ చాలా భూదేవికి ఉన్నంత ఓర్పు అంటారు, అందుకోసమే. కాబట్టి మహిళకున్నంత కెపాసిటీ ఇప్పుడు మెన్స్కి ఉండొచ్చు, వాళ్ళకు బలం ఉంటుంది, అంటే శారీరక బలం ఉంటుంది, కానీ మహిళలకు మానసిక బలం ఉంటుంది. అంటే ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకొని ఈ 2 బలాలు సమన్వయం చేసి ముందుకెళ్తేనే మన భారతీయతకి ఒక బలం చేకూరుతుంది. కాబట్టి మహిళకు అంత శక్తి ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఇంత శక్తివంతురాలనా అనేది కూడా ఆమెకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. అది తెలియజెప్పేటువంటి విధంగా ఉండాలి. కానీ ఒక మహిళ పైకి ఎదుగుతుంటే కాలువట్టి గుంజేటువంటి మనస్తత్వం అనేది ఈ రాజకీయ పార్టీలలో కూడా ఇవ్వాలి. ఈరోజు అంటే ఒక పురుషుడు ఒక పని చేసినప్పుడు ఒక మహిళ పని చేస్తే ఆ పురుషుని కంటే ఎంత ఎక్కువ పని చేసినా కూడా ఆయనకేంది మొగోడు అనే ఆలోచన విధానం ఇప్పటికి కూడా ఇంకా ఉంది. అది పోవాలి. అది పోయినప్పుడే ఈమెకు కూడా ధైర్యం అనేది వస్తుంది, ఆ విధంగా ముందుకెళ్ళి. ఇప్పుడు ఒక అవకాశం వస్తే కదా ఎంతకని పోరాటం అనేదానికి ఎక్కడో ఒక దగ్గర కొంచెం అప్పుడప్పుడు బ్రేక్ పడాలి కదా, బ్రేక్ పడకపోతే కష్టం కదా. కాబట్టి మహిళకు ఆ విధమైనటువంటి ఇది రావాలి. తప్పకుండా మేడం, మీరు అనుకున్నటివి సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యం కాదు, ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. తప్పకుండా సాధ్యమవుతుందని కోరుకుంటున్నాను. నమస్తే. నమస్తే.